మీరు తెలుగు వరకు ఇప్పుడు ఒరిస్సా చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి విన్నది ఏంటి సార్? మీకు ఏమనిపిస్తుంది? ఆయన చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గురించి? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆ, అంటే మీకు తెలిసినంత వరకు. మీడియాలో మెసేజ్లు చూస్తుంది ఏంటంటే ఆయన మొత్తం ఆ, మన సామాజిక అభివృద్ధిని చేయించాలి ఆంధ్రప్రదేశ్, ఆర్థికంగా వేరే వాళ్ళు చూసుకున్నా కూడా సామాజికంగా నేను దీన్ని పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఆయన చేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఆయనకి బ్యాగేజ్ ఏం లేవు, ఇంకా ఇంకేదో సాధించాలని ఇంకా ఆశలు ఏమి ఎక్కువ లేనట్టుంది. దానికి పేరు సంపాదించాలని పేరు ఉంది, పేరు ముందు నుంచే ఉంది, డబ్బులు ఉన్నాయి. ఇంకా ఆయనకి కావాల్సింది ఏం లేదు, ప్రజలకు మంచి పని చేసి పెడితే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక అది జరగాలని నేను కూడా దేవుళ్ళందరినీ కోరుకుంటున్నాను. కనీసం అక్కడ బాగుపడితే ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రం వాళ్ళు కూడా ఆయన చూసి కొంచెం నేర్చుకుంటారు, అక్కడ వాళ్ళు చూసి నేర్చుకుంటారు అనేది కొంచెం ఆలోచన ఉంది. లేకుంటే ఏదే విధంగా ఇది ఇదివరకు నడుస్తుంటే 2 రాష్ట్రాలు ఆ విధంగా నడుస్తాయండి, మనకు గడ్డు రోజులు త్వరలోనే రాబోతున్నాయని నా భయం వేస్తుంది. అంటే ఏ విధంగా అంటారు? అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా సరే అండి, ఆర్థికంగా ఇవాళ లేకుండా రేపు వస్తుంది, లేకుండా ఎన్నో వస్తుందండి. సామాజికంగా నాశనం అనుకోండి, సామాజికంగా నాశనం అనుకోండి, ఏం చేయలేము. మొన్న ఒక ఆర్టికల్ చదువుతూ ఒక మెసేజ్ వచ్చింది నా ఫేస్బుక్ సోషల్ మీడియాలో. ఇది నేను కనీసం ఆ 7 సంవత్సరాల క్రితము అప్పుడున్న మంత్రి గారు, ఎంప్లాయ్మెంట్ మంత్రి ఉండే నరసింహారెడ్డి గారు అని ఆయన దృష్టికి తీసుకొచ్చాను. తర్వాత కేటీఆర్ గారికి చెప్పాను, ఏమండి మనం 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశామని అంటున్నారు కదా మీరు, అది నిజమే అని అనుకుందాం, ఉండొచ్చు 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఉండొచ్చు. ఆ ఉద్యోగాలు ఎవరికి పోయాయండి? ఎవరు ఆ ఉద్యోగాలని ఎవరికి ఇచ్చారు? ఇవాళ హోటల్లో వెళ్ళి చూస్తే హోటల్ ఇండస్ట్రీలో మొత్తం బయట వాళ్ళే. అందులో ఒక 20-25% మంది మా ఒరియా వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు. ఇక్కడ ప్లంబర్ చూడండి 100కి 100 పాళ్ళు ఒరియా వాళ్ళు. ఇక్కడ మీ భూజాలం అండి 100% ప్లంబర్స్ ఆర్ ఒరియాస్. అంటే ఎలక్ట్రీషియన్స్, ఈ కార్పెంటర్స్ రాజస్థాన్ కానీ యూపీ నుంచి ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ అంతా బెంగాలీస్ కానీ అస్సాం కానీ బీహారీస్ ఉన్నారు. తెలుగు వాళ్ళు ఇష్టపడలేదు ఇలాంటి చిన్న మల్టీప్లెక్స్ చూడండి, కానీ చిన్న గ్రాసరీ షాప్స్ చూడండి, మన వాళ్ళు లేరు. ఈ ఉద్యోగాలన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఆర్థికంగా రాష్ట్రం బాగుపడినప్పుడు ఈ ఉద్యోగాలు వచ్చాయి, కానీ ఉద్యోగాలు మన వాళ్ళు అనుభవించట్లేదు. ఎవరున్నారా అంటే ఈ లంబాడీస్, మహబూబ్ నగర్, నల్గొండ నుంచి డ్రైవర్లు ఉన్నారు, ఈ డొమెస్టిక్ సర్వెంట్స్ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర కూడా డొమెస్టిక్ సర్వెంట్ మహారాష్ట్రియన్స్, కన్నడిగాస్ వచ్చేసారండి. ఎవరికి ఇచ్చినట్టు మరి ఆ ఉద్యోగాలు ఎవరికి వెళ్ళినట్టు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మన వాళ్ళకి ఇష్టం లేదండి. ఇష్టం అనేది ఏముందండి, ఒకటి ఇష్టం ఒకటి ఉందండి. ఇప్పుడు ఇంగ్లీష్లో అంటారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు విదేశాల్లో చూసినా కూడా ఒకటే కుటుంబంలో అన్న ఒక పెద్ద ఆఫీసర్ ఉంటే తమ్ముడు డ్రైవర్ కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరు నువ్వు వేరురా నేను వేరా అని అనుకోరు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. నీ వర్క్ నీది, నా వర్క్ నాది. ఏ పని చేసైనా నేను అదే ఇప్పుడు పర్టికులర్గా నేను కాలేజీలకి స్కూళ్ళకి వెళ్తుంటాను, పిల్లలకి వెళ్తుంటాను, నీ ఏ పని గొప్పది కాదు, ఏ పని తక్కువది కాదు. అన్ని సమాజం నడవడానికి అన్ని పనులు అవసరమే. ఒక డ్రైవర్ అవసరం, ఒక ముఖ్యమంత్రి అవసరం, ఒక ప్రధానమంత్రి అవసరం, ఒక కలెక్టర్ అవసరం, పోలీస్ ఆఫీసర్ అవసరం, ఒక డాక్టర్ అవసరం, ఒక నర్స్ అవసరం, ఒక టీచర్ అవసరం, ఒక రిక్షా వాడు అవసరం, ఒక ట్యాక్సీ వాడు అవసరం, ఒక హోటల్ వాడు, అందరూ అవసరమే అండి. ఏది గొప్పది కాదు, ఏది తక్కువది కాదు. కానీ మన వాళ్ళలో ఉంది ఏది, దాన్ని నేను అప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను కేటీఆర్ గారికి, లెట్స్ స్టార్ట్ ఎ క్యాంపెయిన్ అండి టు ఎడ్యుకేట్ అవర్ యంగ్స్టర్స్. మన యువకులకి ఎడ్యుకేట్ చేద్దాము. ఏ పని చేసైనా మీకు ఒక ఉద్యోగం తెచ్చుకుంటారా, చదువుకుంటున్నారు ఉద్యోగం తెచ్చుకోండి, లేకుంటే ఏదైనా ఒక చిన్న పని ప్రారంభించండి, నీకు కావాల్సిన 100 రూపాయల రోజుకు నువ్వు సంపాదించుకో, తప్పు పనులు కాకుండా నిధి జాతికి సంపాదించుకోండి, అదే గొప్పదండి. కోట్లలో కాదు, కోట్లలో నీకు మానసికంగా ఆర్థికంగా ఇది సాటిస్ఫాక్షన్ కావాలంటే నీ అంతటా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడేట్టు చూడరా అని చెప్పేవాళ్ళం అండి.
అది కావాల్సింది మనకి. ఉమ్.